తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగే ఈ పరీక్ష కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. విద్యార్థులు ఈ పాటికే OMR షీట్స్ ఫిల్ చేశారు. ఇవాళ మొదటి సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పేపర్ పరీక్ష రాస్తున్నారు విద్యార్థులు. ఆంధ్రప్రదేశ్లో మొదటి సంవత్సరం 5,23,099 మంది, ద్వితీయ సంవత్సరం 5,08,186 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. తెలంగాణలో 9,76,000 మంది ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. విద్యార్థుల్ని నిర్ణీత సమయం కంటే గంట ముందే పరీక్షా హాల్లోకి అనుమతించారు. అయితే నిమిషం ఆలస్యం అయినా పరీక్షా హాల్లోకి రానివ్వమన్న నిబంధనను కఠినంగా అమలు చేసి తీరుతామని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. మా ప్రతినిధి స్వేచ్ఛ ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అక్కడ విద్యార్థులు ఇప్పటికే అందరూ లోపలికి వెళ్లారా, లేకపోతే ఎవరైనా ఆలస్యంగా వచ్చారనే వివరాలు అడిగి తెలుసుకుందాం. స్వేచ్ఛ, ఇంకా విద్యార్థులు ఎవరైనా దురదృష్టకర విద్యార్థులు ఎవరైనా కనిపిస్తున్నారా అక్కడ? అలాంటి సిచ్యుయేషన్ ఏం కనబడట్లేదు దేవి ఆల్మోస్ట్. ఎందుకంటే ఇప్పటికే 8 o'clock నుంచి, ఎందుకంటే గంట ముందు నుంచే అనుమతిస్తాము, ముందే రావాలని చెప్పి అధికారులు చాలా స్ట్రిక్ట్గా చెప్పడంతో స్టూడెంట్స్ కూడా ముందుగానే చేరుకున్నారు ఎగ్జామ్ సెంటర్కి. అందరూ వచ్చి క్యూ లైన్లో ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ క్రౌడ్గా గుంపులుగా ఉంటే కూడా అలౌ చేయము, లైన్లో ఉండాలి. ఒకవేళ లైన్ వల్ల అలా మిస్ అయిన వాళ్ళని కూడా అలౌ చేయము. షార్ప్ 9 o'clock. ఇంకా అంటే ఏముంది, దే ఆర్ అబౌట్ టు క్లోజ్ గేట్స్. ఎందుకంటే 1 minute లేట్ అయినా కానీ ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్గా ఎవరిని అలౌ చేయకూడదు అని రూల్స్ ఉన్నాయి. ఎందుకంటే గత సంవత్సరాల్లో కూడా ఇలానే జరిగింది. 1 నిమిషం నిబంధన వల్ల కొంతమంది విద్యార్థులు నష్టపోవడం జరిగింది. గేట్స్ క్లోజ్ చేస్తున్నారు. 9 కావస్తుంది. ఇప్పటికే లోపలికి చేరుకున్న విద్యార్థులు నిజంగా OMR షీట్స్ ఫిలప్ చేస్తుండొచ్చు, క్వశ్చన్ పేపర్ కోసం వెయిట్ చేస్తుండొచ్చు. షాదాన్ కాలేజ్ దగ్గర ఉన్నాము. 9 కాబోతోంది అండ్ గేట్స్ కూడా క్లోజ్ చేయబోతున్నారు. మరి చూద్దాం. 1 నిమిషం నిబంధనను దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగానే ఉన్నారని చెప్పొచ్చు ఈసారి. ఎందుకంటే దీనికి తగ్గట్టుగా కూడా అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ట్రావెలింగ్కి సంబంధించి కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా కూడా చూసుకున్నారు, భద్రతా చర్యలు చేపట్టారు. ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర కూడా 144 సెక్షన్ విధించడం జరిగింది. ఎందుకంటే ఆ క్రౌడ్ ఉండి గొడవల వల్ల ఎవరు నష్టపోకుండా ఉండడం కోసం ఆఖరి నిమిషంలో విద్యార్థులు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న సిచ్యువేషన్స్ మాత్రం కనబడట్లేదు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకంటే 1 నిమిషం వల్ల సంవత్సరం అంతా కష్టపడి చదువుకున్న చదువు వేస్ట్ అయిపోతుంది, విద్యా సంవత్సరం వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఒక విద్యార్థి లైఫ్లో 1 year కోల్పోవడం అంటే కెరీర్లో చాలా వెనకబడిపోయినట్టు లెక్క. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి అందరూ చాలా జాగ్రత్తగా ఉన్నట్టుగానే మనకి అన్ని సిచ్యువేషన్స్ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవ్వకుండా కూడా చాలా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అదేవిధంగా రూట్స్లో కూడా, అంటే రూట్ పాస్ ఉన్న స్టూడెంట్స్కి కూడా ఇవాళ ఎగ్జామ్కి వచ్చే స్టూడెంట్స్కి ఎక్కడ కూడా రూట్ పాస్ ఉన్నప్పటికీ కూడా ఏ రూట్కైనా సరే ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా సెంటర్ లొకేటర్ యాప్ను కూడా తెలంగాణ ప్రభుత్వం ఈసారి కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ యాప్ లొకేటర్ ద్వారా సెంటర్ ఎక్కడ ఉంది ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వాటిని అందుబాటులోకి తీసుకోవచ్చు. సెంటర్ ఎక్కడ ఉందని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ మనకి షాదాన్ కాలేజ్ దగ్గర మాత్రం స్టూడెంట్స్ అందరూ టైంకి చేరుకున్నారు. 1 నిమిషం నిబంధన వల్ల ఎగ్జామ్కి ఆలస్యమైన పరిస్థితులు మాత్రం ఏమాత్రం కనబడట్లేదు. అదేవిధంగా సెంటర్కి 100 మీటర్ల దూరంలోనే స్టూడెంట్స్ సంబంధించిన పేరెంట్స్ని కూడా ఆపేశారు. 100 మీటర్ల దూరంలోనే పేరెంట్స్ అక్కడ ఉండాలి. గేట్కి ఎంట్రన్స్కి అన్న నిబంధన కూడా విధించారు. మనం చూడొచ్చు, మనకి ట్రాఫిక్ పోలీస్ కనిపిస్తున్నారు అండ్ రెగ్యులర్ డ్యూటీలో ఉన్న పోలీస్ కనిపిస్తున్నారు. అంటే ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు తలెత్తి ఎగ్జామ్కి లేట్ అవ్వకుండా తగిన చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా క్రౌడెడ్గా ఉన్న ప్లేస్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా అరేంజ్మెంట్స్ చేశారు. ఈసారి ఎగ్జామ్కి సంబంధించి హాల్ టికెట్, డైరెక్ట్గా హాల్ టికెట్ రాని వాళ్ళకి కూడా డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి ప్రిన్సిపల్ సిగ్నేచర్ కూడా అవసరం లేదని చెప్పారు. ఎగ్జామ్ అయితే ప్రారంభమైంది, ఇంటర్మీడియట్ ఎగ్జామ్. ఈసారి మాత్రం 1 నిమిషం నిబంధనను అధికారులు చాలా సీరియస్గా తీసుకున్నారన్న విషయాన్ని అర్థం చేసుకొని ఎవరు కూడా ఇక్కడ మాత్రం ఆలస్యంగా రాని పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ స్వేచ్ఛ అప్డేట్స్ అందించిన. ఇది మొత్తం మీద అక్కడ ఎవరు ఆలస్యంగా రాలేదు కాబట్టి గుడ్ న్యూస్. సో ఒకసారి హైదరాబాద్లోని మరొక కాలేజ్ వద్దకు వెళదాం. అక్కడ అందరు విద్యార్థులు సమయం కంటే ముందే అక్కడికి చేరుకున్నారా లేదని వివరాలు అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మీరు ఏ కాలేజ్ దగ్గర ఉన్నారు? అక్కడ స్టూడెంట్స్ అందరూ లోపలికి వెళ్ళిపోయారు?
నేను ఇప్పుడు ప్రజెంట్ మౌలానా ఆజాద్ మెమోరియల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ నాంపల్లి దగ్గర ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పటికే 9 అయింది, ఎగ్జాక్ట్గా పరీక్ష స్టార్ట్ అయింది కూడా, గేట్ కూడా ఒకసారి క్లోజ్ చేశారని చెప్పుకోవాలి. ఇక ఇప్పటి నుంచి ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎవరైనా లోపలికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించేది లేదని చెప్పేసి మొదటి నుంచి కూడా అధికారులు చెప్పుకుంటూనే వస్తున్నారు. ఖచ్చితంగా అది అమలు చేసి తీరుతామని చెప్పేసి కూడా చెప్తూనే ఉన్నారు. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇప్పటివరకు కూడా ఎవరు కూడా ఆలస్యంగా రాలేదని చెప్పేసి చెప్పుకోవాలి. అయితే చూద్దాం మరికొక 1 or 2 minutes ఇంకెవరైనా ఆలస్యంగా వస్తే అధికారులు ఏం చేస్తారు, వారిని అనుమతిస్తారా లేదంటే బయటకు అటు నుంచి అటే పంపించేస్తారని చెప్పేసి కూడా ఒకసారి మనం వేచి చూడాల్సిందే. అయితే ఒకసారి ఓవరాల్గా చూసుకున్నట్టయితే తెలంగాణ వ్యాప్తంగా 1291 ఎగ్జామ్ సెంటర్లు ఉంటే దాదాపు ఇవాళ ఒక్కరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి 4,75,000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. అటు సెకండ్ ఇయర్ కూడా 5 లక్షల వరకు కూడా విద్యార్థులు రేపు పరీక్షకు హాజరు కానున్నారు. ఓవరాల్గా హైదరాబాద్లో చూసుకున్నట్టయితే 198 పరీక్షా కేంద్రాలకు సంబంధించి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తారు. ఉదయం 9 నుంచి 12 గంటల మధ్యలో కూడా ఈ పరీక్ష ఉంటుంది. అయితే అధికారులు మొదటి నుంచి ఒకటే చెప్పుకుంటూ వస్తున్నారు, ఖచ్చితంగా 1 నిమిషం ఆలస్య నిబంధన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అమలు చేసి తీరుతామంటున్నారు. కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నారో వీళ్ళందరూ కూడా 1 గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని చెప్పేసి కూడా సూచిస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ కూడా హైదరాబాద్లో అదనంగా ప్రత్యేక సర్వీసులు దాదాపు 1000 సర్వీసుల వరకు కూడా ఏర్పాటు చేసింది పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు తీసుకెళ్లేందుకు గాను. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే 1291 ఎగ్జామ్ సెంటర్లు ఉంటాయో వీటందరికీ కూడా దాదాపు అధికారులు అన్ని ఏర్పాట్లతో పాటు ఇన్విజిలేటర్లు అందరూ కూడా విద్యాశాఖ ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవాలి. ఇటు కొన్ని కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాసవి జూనియర్ కాలేజీ వనస్థలపురం చెందింది, విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకపోవడంతో పరీక్షకు ఎవరైతే హాజరు కాలేకపోతున్నారో వారిలో మాత్రం విద్యాశాఖ కొంత వెసులుబాటు కల్పించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే పిల్లల దగ్గర నుంచి ఫీజులు కలెక్ట్ చేసినటువంటి ఈ కాలేజీ యాజమాన్యం ఇంటర్మీడియట్ బోర్డు మాత్రం ఫీజులు కలెక్ట్ అందించినందుకు. ఇది హైదరాబాద్ లో ఇంటర్ పరీక్షా కేంద్రాల దగ్గర నుంచి మా ప్రతినిధులు అందించిన సమాచారం. ఇక ఒకసారి విజయవాడ వెళ్దాం. విజయవాడలో పరీక్షా కేంద్రాలకు అందరూ విద్యార్థులు చేరుకున్నారా అనే వివరాలు అందించడానికి మా ప్రతినిధి దీప్తి మనకి లైవ్ లో జాయిన్ అవుతుంది. దీప్తి, ఎవరైనా ఆలస్యంగా వచ్చిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తున్నారా లేక అందరూ సమయానికి చేరుకున్నారా? యాక్చువల్లీ దేవుడు దయ వల్ల లాస్ట్ మినిట్లో అయ్యో ఎగ్జామ్ టైం అయిపోయింది అనుకుంటూ పీటీ ఉషలా పరిగెత్తే సీన్లు చూడాలంటే మాత్రం నిజంగా చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే సంవత్సరం పాటు కష్టపడి ఎగ్జామ్ లాస్ట్ మినిట్లో లేట్ అయితే నిజంగా బాధ అనిపిస్తుంది. ఇందాక అలాంటి సిచ్యువేషన్ జస్ట్ విజయవాడలో జరిగింది తెలుసా. మోడర్న్ అకాడమీ కాలేజ్ దగ్గర ఒక స్టూడెంట్, ఇంటర్ స్టూడెంట్ అనమాట, యనమల కుదురు దగ్గర వాళ్ళ ఇల్లు. అంటే ఇప్పుడున్న ప్లేస్ నుంచి ట్రాఫిక్లో యనమల కుదురు దాకా వెళ్ళాలంటే కనీసం 45 to 50 minutes టైం అయితే పడుతుంది. ఆ అమ్మాయి ఏదో పేపర్ హాల్ టికెట్ ఉంటుంది కదా, హాల్ టికెట్ని ఎగ్జామ్ బుక్లో పెట్టేసి మర్చిపోయిందంట. సో ఎగ్జామ్ ఈ యొక్క హాల్కి హాల్ టికెట్ లేకుండా వచ్చింది. అధికారులు ఎంత హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్తో ఇక్కడ ఉన్న వాళ్ళు అలౌ చేస్తామని చెప్పినప్పటికీ కూడా స్టూడెంట్ వెళ్ళింది హాల్ టికెట్ తీసుకురావడానికి. సో నిజంగా చాలా ఎమోషనల్ సీన్ అయితే నడిచింది విజయవాడలో. ఓ పక్క తల్లి తండ్రి ఇక్కడ కూర్చొని ఏడుపు, ఓ పక్క ఏమో స్టూడెంట్ ఏమో హాల్ టికెట్ తీసుకురావడానికి వెళ్ళింది. ఎంత నాటకీయంగా జరిగిందంటే 2 minutesలో లోపలికి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ బెల్ షార్ప్ 9 o'clockకి రింగ్ చేస్తారనుకున్నప్పుడు 2 minutesలో లోపలికి అలౌ చేస్తారు అనుకున్న టైంకి అమ్మాయి రావడం జరిగింది. దేవుడా, గుండె ఆగినంత పడింది తెలుసా. పోన్లే అమ్మాయి అయితే లోపలికి వెళ్ళిపోయింది, ఎగ్జామ్ అయితే రాసింది అనుకోవచ్చు. ఇంకా అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఇప్పుడు దాకా ఏం ఎదురవలేదు. నిజంగా అన్ని డిపార్ట్మెంట్స్కి సమన్వయంతో పనిచేసిన ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ, ఆర్టీసీ, హెల్త్, ట్రాఫిక్, పోలీస్ అండ్ వైద్య విభాగాలందరికీ మాత్రం హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఒక్కరోజు ముందుగానే ఎగ్జామినేషన్స్కి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ చేశారు. ఈసారి ప్రత్యేకంగా ఫర్నిచర్ ప్రాబ్లంతో కానీ కరెంటు కోతలతో కానీ ఆల్రెడీ విజయవాడలో ఎండ వేడి స్టార్ట్ అయిపోయింది. కాబట్టి కరెంట్ ప్రాబ్లం వచ్చినా ఎక్కడ స్టూడెంట్స్ సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేడేమో అని చెప్పి, లేకపోతే నిత్యం వాటర్ ప్యాకెట్ సరఫరా చేయడంలో కానీ ఇలా ఫర్నిచర్ విషయంలో కానీ ఎక్కడ అసలు రాజీ పడలేదనే చెప్పాలి. ఎక్కడికక్కడ అన్ని అరేంజ్మెంట్స్ ఒకరోజు ముందుగానే చెప్పాలి జరిగిపోయాయనే చూశారు. అండ్ ఇవాళ నుంచి ఫైనల్ ఇయర్ డిగ్రీ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో డిగ్రీ ఎగ్జామినేషన్స్ కానీ ఇంటర్ ఎగ్జామినేషన్స్ కానీ అన్నీ ఒకే రోజు ఉండడం వల్ల నిజంగా అధికారులకి మాత్రం, అలాగే ఇతర స్టాఫ్ సిబ్బంది, ఇందాక నేను మెన్షన్ చేసిన వాళ్ళందరికీ కత్తి మీద సాము లాంటి పరిస్థితి అనే చెప్పాలి తెలుసా. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎగ్జామినేషన్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తున్నారని చెప్పాలి. ఇప్పుడు మనం చూస్తున్నాము మెయిన్ డోర్స్ అయితే క్లోజ్ చేసేస్తున్నాయి. పేరెంట్స్ అందరూ బయట వెయిట్ చేస్తున్నారు. సెక్షన్ 144 చెప్పారు కానీ ఆబ్వియస్లీ ఆ టెన్షన్ ఉంటుంది కాబట్టి పేరెంట్స్ని వెళ్ళిపోండి, ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని మాత్రం ఎవరు అనలేకపోతున్నారు. కాకపోతే జనరల్ ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా వాళ్ళైతే ఆరెంజ్ చేస్తున్నారు. ఇక డీటెయిల్స్ విషయానికి వస్తే ఎవ్రీ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర సిట్టింగ్ స్క్వాడ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, సూపరింటెండెంట్స్, టీచర్స్, ఇన్విజిలేటర్స్ వీళ్ళందరూ ఉండేలాగా చేసుకున్నారు. ఇప్పటి వరకు 6, అంటే కృష్ణా జిల్లాకి స్పెసిఫిక్గా మాట్లాడితే 6 సిట్టింగ్ స్క్వాడ్స్, 6 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 161 సూపరింటెండెంట్ టీచర్స్ అండ్ 161 ఇతర అధికారులు టు సూపర్గేట్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. వీళ్ళందరినీ అలాట్ చేయడం జరిగింది.
అండ్ ముఖ్యంగా మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒకానొకప్పుడు ఎగ్జామ్ అంటే చూసి రాస్తే 2 సంవత్సరాలు కాకుండా 4 సంవత్సరాలు మళ్ళీ ఆ స్టూడెంట్ ఎగ్జామ్ రాయడానికి వీలే లేకుండా చేశారు. కానీ ఈ సంవత్సరం నుంచి మాత్రం కొంచెం దాంట్లో సడలింపు అయితే ఇచ్చారు. అంటే చూసి రాయమని కాదు, బట్ స్టిల్ ఎగ్జామ్లో కనుక కాపీ చేస్తూ కనుక ఎవరైనా పట్టుబడితే మాత్రం 2 years పాటు దాన్ని ఎక్స్టెండ్ చేసి 4 years పాటు రాయడానికి వాళ్ళు వీలేదనమాట. ఈసారి స్టూడెంట్తో పాటు ఈవెన్ ద టీచర్, ఇన్విజిలేషన్ చేసే టీచర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా వేటు పడే అవకాశం చాలా ఉంది. ఇక స్టాటిస్టికల్ డేటా పరంగా మాట్లాడితే కృష్ణా జిల్లాకి సంబంధించి 164 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ 2,46,000 స్టూడెంట్స్ అపియర్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కల్లా ఎక్కువ మంది కృష్ణా జిల్లా నుంచే ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. సో బాయ్స్ అండ్ గర్ల్స్కి సంబంధించి ఏర్పాట్లు కూడా చక్కగా చేశారనే చెప్పాలి. ఒక పక్క బాత్రూమ్ ఫెసిలిటీస్ దగ్గర నుంచి, ఓ పక్క స్టూడెంట్స్ లోపలికి వస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఫర్నిచర్ దగ్గర నుంచి, వాటర్ దగ్గర నుంచి నిజంగా అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేశారు. ఇక్కడ మోడర్న్ ఒకసారి హోల్ థ్యాంక్స్ అప్డేట్స్ అందించినందుకు. మనం చూస్తున్నాం నాంపల్లో కాలేజ్ దగ్గర పరీక్షా కేంద్రం దగ్గర 4 స్టూడెంట్స్ ఆలస్యంగా వచ్చిన దృశ్యం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇదే వాళ్ళు చెప్తోంది, అందుకే గంట ముందు రావాలి. ఒకవేళ ఏమన్నా అటు ఇటు ఏమన్నా అయినా వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చే వీలు కూడా ఉండేటట్టుగానే గంట ముందే ప్రిపేర్ అయ్యారమ్మని ముందు నుంచి అధికారులు చెప్తున్నారు. బట్ స్టిల్ విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. ప్రస్తుతం మా ప్రతినిధి నరేష్ అక్కడ ఉన్నారు. నరేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నరేష్, వాళ్ళు ఎందుకు ఆలస్యంగా వచ్చామని చెప్తున్నారు? వాళ్ళు ముందు నుంచే చెప్తున్నారు 1 నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించమని. ఇది పూర్తిగా వాళ్ళు నిర్లక్ష్యంగా అంగీకరిస్తున్నారా లేదా? ప్రస్తుతానికైతే మాత్రం పిల్లలు ఎవరైతే ఆలస్యంగా వచ్చారో వీళ్ళు 1 నిమిషం ఆలస్య నిబంధన ఖచ్చితంగా అమలు చేసి తీరుతున్నారు. మొదటి నుంచి కూడా అధికారులు చెప్తున్నారు, అది ఖచ్చితంగా అమలు చేసి తీరుతున్నారు. అయితే ఈ కాలేజీకి సంబంధించి మాత్రం 2 గేట్లు ఉండటం వల్ల ఒక గేటు క్లోజ్ చేశారు, ఒక గేటు ఆలస్యంగా తిరిగి రావడం వల్ల కొంత లేట్ అయిందని చెప్పేసి కూడా విద్యార్థులు మాత్రం ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఎందుకని ఆలోచించలేదు వీళ్ళని? అసలు ఇందులో రెండు సెక్షన్లే సార్. 2 సెక్షన్లు ఉంటే ఎవరో బండి మీద వచ్చినా, మేము పరిగెత్తుకు వచ్చినా ఫస్ట్ గేట్కి వెళ్తున్నాం. అక్కడ స్ట్రైట్ లో ఇంకో గేట్ ఉంది, అక్కడికి వెళ్ళే వరకు హాల్ నెంబర్ చెక్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఉందని చెప్పారు. ఇక్కడికి మేము పరిగెత్తి వచ్చే వరకు ఇక్కడ ఇప్పుడే సార్ లాక్. అది మా అమ్మాయి ఏడుస్తుంది. ఇక్కడ స్టాఫ్ గంట ముందు రావాలని చెప్పేసి మొదటి నుంచి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ముందు రాలేదు సార్? సిగ్నల్స్ యూటర్న్స్ ఇక్కడ నాంపల్లిలో ఇప్పుడు కొత్తగా వేశారు సార్. ఇవన్నీ యూటర్న్స్ ఇంతకుముందు లేకుండే సార్. యూటర్న్స్ ఇవన్నీ ఇక్కడ స్టేషన్ కాడ నుంచి మలుపుకొని వచ్చే వరకు మాకు ట్రాఫిక్ జామ్ అయ్యి సార్. మొత్తం ఇక్కడ 8 o'clock నుంచి ట్రాఫిక్ జామ్ అయిపోయింది సార్. మీ పిల్లలు కూడా ఉన్నారా? సార్ ఉన్నారు. మా పిల్లలు టైంకి వచ్చేసారు. కాకపోతే వాళ్ళు మా బంధువుల పిల్లలు సార్. వాళ్ళు అయితే లోపలికి వచ్చేసింది. కన్ఫ్యూజ్ వల్ల అక్కడ పంపించారు సార్. వాళ్ళు కన్ఫ్యూజ్ వల్ల అక్కడ పంపించారు. అక్కడ పంపించి ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ గేటు లాక్ చేశారు. మొత్తం మీద అధికారులు మాత్రం ఏదైతే 1 నిమిషం ఆలస్య నిబంధన ఉందో అది ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్తున్నారు. విద్యార్థులు మాత్రం తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఎక్కడి నుంచి రావాలమ్మా? మీరు ఎక్కడి నుంచి రావాలి? జియాగూడ. ఎందుకని లేట్ గా వచ్చారు? ట్రాఫిక్ ఉండే చాలా. ఏమన్నారు ఇప్పుడు లోపలికి పంపించమంటే? పంపించనంటారు. ముందు రావచ్చు కదా, గంట ముందు రమ్మని మొదటి నుంచి కూడా మొత్తుకుంటూ ఉన్నారు కదా. ఇవాళ ఫస్ట్ డే ఉండే, అందుకే మొత్తం వెతికే వరకు లేట్ అయింది. ఎగ్జామ్ సెంటర్ తెలుసుకోవడానికి కొంచెం ఆలస్యం అయింది. మరి యాప్ కూడా పెట్టామని చెప్పేసి అన్నారు. యాప్ ద్వారా ఎగ్జామ్ సెంటర్ ఈజీగా తెలుసుకోవచ్చు కదా మీరు. ఇలానే లేట్ అయింది. మొత్తం మీద అధికారులు చేసిన ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో కొంత లోపభూయిష్టంగానే కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా మౌలానా ఆజాద్ మెమోరియల్ కాలేజ్ అయితే దీనికి 2 గేట్లు ఉండటం, ఒక గేటు క్లోజ్ చేసి ఇన్ టైంలో వచ్చినప్పటికీ కూడా తమను ఎలవ్ చేయట్లేదని చెప్పేసి కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కొంత విద్యార్థులు మాత్రం తమ జీవితం నష్టపోతాం, 1 సంవత్సరం నష్టపోతాం అని చెప్పేసి కూడా అధికారులను వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తూనే ఉంది. వేడుకుంటేనే కాస్త లోపలికి పంపిస్తారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు అక్కడ కూడా. అయినప్పుడు కూడా ఎక్కడ కూడా కరుణించిన అధికారులు పిల్లల్ని నిమిషం ఆలస్య నిబంధన ఏదైతుందో అది ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్తున్నారు. అది కొంత రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. వాళ్ళ లోపలికి అనుమతిస్తారని చెప్పేసి కూడా అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైట్. కానీ ఎక్కడ గంట ముందు నుంచి అసలు పరీక్షా కేంద్రం ఎక్కడుంది ఏంటి అనేది ముందు రోజు వచ్చి చెక్ చేసుకుంటూ ఉంటారు విద్యార్థులు, లేదా గంట ముందే వచ్చి చెక్ చేసుకుంటారు. కానీ వాళ్ళు ఇదే 1 నిమిషం తర్వాత వాళ్ళు ఎలవ్ చేయమని అధికారులు చెప్తుంటే ఆ 1 నిమిషం ముందే మేము వచ్చాం, 1 నిమిషం ముందు వచ్చాం కాబట్టి మేము మమ్మల్ని ఎలవ్ చేయండి, ఒక గేట్ వేరే గేట్ అనుకుని వేరే గేట్ ద్వారా వెళ్ళడం వల్ల ఆ 1 నిమిషం ఆలస్యమైందని విద్యార్థులు చెప్తున్నారు. మరి వాళ్ళు అనుమతిస్తారా లేదా అని చూడాలి. కానీ ఎక్కడ చుట్టుపక్కల కూడా అధికారులు ఎక్కడ కనిపించట్లేదు కాబట్టి బహుశా వాళ్ళని అనుమతించరనే తెలుస్తోంది. ఇదే విషయం ముందు నుంచి చెప్తున్నారు. అసలు విద్యార్థులు అందుకే దాదాపు 99% మంది గంట ముందే వచ్చారు. అందరినీ క్యూల ద్వారా లోపలికి ఎలవ్ చేశారు. ఈ పాటికి పరీక్ష కూడా రాసేస్తున్నారు. ఇప్పటికే సమయం 9:13 అయింది. వాళ్ళు పరీక్ష కూడా మొదలై ఉంటుంది. ఇంటర్ విద్యార్థులు ఆలస్యంగా